అన్న మీ పేరన్నా? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు రాజానగరంలో ఓటు ఉందా మీకు? ఉందండి. రాజానగరంలో ఎన్నోసారి ఈసారి ఓటు వేయడం? నేనైతే థర్డ్ టైం అండి. థర్డ్ టైం. అసెంబ్లీకి చూశారు, సార్లుగా చూశారు. అవును. 10 ఏళ్లలో ఏం జరిగింది రాజానగరంలో అంటే ఏం చెప్తారు? పెద్దగా ఏం మార్పులు ఏం లేవండి. ఆయన ఊహించిన దానికన్నా ఇది ఎక్కువ ఏం లేదు. ఊహించిన దాని అంత లేదు అంతేనా? మరి ఈసారి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. మే 13 ఎలక్షన్స్ ఉన్నాయి. ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఓటైతే ఈసారి జనసేనకి వేద్దాం అనుకుంటున్నాను. జనసేనకి వేద్దాం. ఇక్కడ జనసేన పోటీ చేస్తుంది కదా? అవునండి. అభ్యర్థి ఎవరు? అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారు. బత్తుల బలరామకృష్ణ. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు బత్తులకి? అంటే ఏం లేదు, ఇక్కడ ఐటీ రంగం అయితే ఏంటి, లేదా మిగతా సామాజికంగా అయితే మిగతా అన్ని కులాలని కలుపుకోవడం, ఐటీ రంగం కూడా డెవలప్ చేస్తాను, కొత్త యువతకి మేము సపోర్ట్గా ఉంటాను. మెయిన్ యువతకి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఎక్స్పెక్టేషన్స్ అయితే దాని మీద అందరికీ మేము యూత్ అంతా కూడా దాని మీద ఆశలు పెట్టుకున్నాం. నేను ఈసారన్నా మాకు మార్పు అన్న అవకాశం ఉంటుందేమో అని. రాజానగరం నుంచి జనసేన గెలిపిద్దాం అనుకుంటున్నాను. అవునండి. ఓకే, మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇక్కడండి? నియోజకవర్గానికి మాకున్నది. మా కుటుంబంలో అయితే ఒక 10 ఓట్ల వరకు ఉన్నాయి. 10 ఓట్ల వరకు ఉన్నాయి. 10 ఓట్లు కూడా జనసేనకేనా లేదంటే స్ప్లిట్? 10 ఓట్లు ఇంకా జనసేన పక్కాను. ఇంక మేమంతా ఒక ఫిక్స్. ఓకే, మరి మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి? మాకు నియోజకవర్గం 2 లక్షల పై చిలుకుని. మీకు పర్సనల్గా ఒకే ఓటే ఉందా? 2-3? పర్సనల్గా అయితే నా ఫ్యామిలీ పరంగా 2 ఓట్లు అండి. 2 ఓట్లు. సార్ మీ పేరు? వెంకటరాజు అండి. వెంకటరాజు గారు, మీకు ఓటు ఉందా? ఓటు ఉంది. ఇక్కడ రాజానగరంలో ఉందా? రాజానగరం నియోజకవర్గం రాజానగరంలో ఉంది. రాజానగరంలో నేను 18 సంవత్సరాల నుంచి. మీకు 18 ఏళ్ళు చేస్తున్నాను. సో మీకు ఒక అవగాహన ఉంది. మరి ఈసారి ఒక 5 ఏళ్ళ నుంచి ఒకళ్ళు పాలించిన వాళ్ళు ఉన్నారు, ఇంకొకసారి ఏమో పాలిద్దాం మొదటిసారిగా వచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. మరి బత్తుల వర్సెస్ చెక్కంపూడి ఎవరికి వేద్దాం? ఈసారి అయితే నేను బలరామకృష్ణ గారికి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి అందరికీ అందుబాటులో ఉండడం వల్ల అందరికీ కొంతమందికి సాయం చేసాడండి. లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఇప్పుడు మాకు ఏదో టైంలో లబ్ధి పొందుతుంది కదా అన్నట్టు వాళ్ళు తిరగబడిపోయి అందరు కూడా సాయం చేశారు కదండి. అందుబాటులో ఉన్నారు అందరికీ. లేకపోయినాను ఫ్యూచర్లో ఆయన్ని నాయకుడి కింద అభివర్ణించవచ్చు. అంతే కదండి. అంటే అందరూ ఎలాగ వెళ్తే అలాగే వెళ్తుంటాం కదా. నా అభిప్రాయం అది, ఆయనకే వేస్తాను ఓటు. నేను చెప్పకూడదు కదా, నేను జాబ్ చేసుకుంటాను కదా. అంటే ఆయన గుర్తు గ్లాస్ అనుకోండి.